హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పావు బాజీ. ఎప్పుడైనా మనకి డిన్నర్‌కి ఏమీ లేదు, చాలా క్విక్‌గా అయిపోవాలి, లేదా మంచి స్ట్రీట్ స్టైల్ పావు బాజీ తినాలి అని అనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. దానికి మనకు కావాల్సినవి మన ఇంట్లో ఏ ఏ కూరగాయలు ఉంటే అవి. నా దగ్గర ఉన్నాయి ఉల్లిపాయ, టొమాటోలు, బంగాళదుంపలు, కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్, దాంతోపాటు పచ్చిమిరపకాయ. మనకి ఇంకా వేరే ఉప్పు, కారం ఇవన్నీ కామన్ కదా, అవన్నీ. వీటిలన్నిటిని మంచిగా కడిగేసి చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. దీనికి నేను వాడేది ప్రెషర్ కుక్కర్ అనమాట. దాంట్లో ముందు నూనె వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దాన్ని చిటపటలాడినిచ్చినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనిస్తాను. ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. తర్వాత కొంచెం అంటే కొంచెమే పసుపు వేసుకొని దానికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ దానికి పచ్చివాసన పోయేంత వరకు వేపిస్తే సరిపోతుంది. దాని తర్వాత మనకి ఉన్న కూరగాయలు ఏవైతే అవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఉండాలి. టొమాటోస్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, పుల్లగా. దాంతోపాటు బంగాళదుంపలు కూడా అన్నీ వేసేసుకొని రఫ్గా చాప్ చేసుకోవడమే, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ కదా, మెత్తగా మంచిగా చాలా బాగా అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాక కొంచెం కారం వేసుకొని దాంతోపాటే మసాలా పొడి కూడా వేసేసుకొని కొంచెమే కావాలంటే మళ్ళీ తర్వాత సెట్ చేసుకోవచ్చు. వేసేసుకొని వీటిల్ని ఒక్క 5 నిమిషాలు మంచిగా వీటిల్ని ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే మూత పెట్టద్దు. వీటికి ఒకవేళ ఇన్ కేస్ మనకి మాడిపోతుంది అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఒక 1/4 కప్ అంత కూడా కాదు, చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని చిన్న ఉడుకు పట్టేంత వరకు వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్లు మంచిగా రానిచ్చి ఆ తర్వాత ప్రెషర్ దానంతట అది పోయే వరకు ఉంచి మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసిందే కదా, బాగా వీటిల్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. అదే కదా మన పావు బాజీ అంటే. మంచిగా మ్యాష్ చేసేసుకున్నాక పక్కనే కొంచెం బాగా మంచిగా కొత్తిమీర ఉంటుంది కదా, అది చిన్న ముక్కల కింద తరిగేసుకొని అది కూడా దీంట్లో వేసేసుకొని మనకి ఇంకా బాగా మెత్తగా చేసుకొని వాటర్ ఏమన్నా కావాలనుకుంటే వేసుకొని ఒక ఉడికి పట్టనిచ్చినాక దింపేసుకోవడమే. అంతే, స్టవ్ కట్టేసుకోవడమే. అంతకుమించి ఏమీ లేదు. వేరే ప్యాన్ తీసుకొని మంచిగా బటర్ వేసుకొని బన్ కట్ చేసుకొని, మన దగ్గర పావులు ఉంటాయి లేదా బ్రెడ్లు ఉంటాయి, రకరకాలు కట్ చేసుకొని ఈవెన్గా పైన కింద కూడా బ్రెడ్ని బాగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ కదా, అన్నీ పైన కింద మంచిగా టోస్ట్ చేసుకొని ఇది ఆ పావు బాజీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చక్కగా మనకి లంచ్ బాక్స్ అనుకోవచ్చు, క్విక్ డిన్నర్ రెసిపీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ మనకి ఒక 20 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది. మంచిగా దీనికి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని అవసరమైతే కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండుకొని తినడమే. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.